రెచ్చగొట్టట్లేదు. మేమేంటంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని వాటిని క్లారిఫై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ సంఘటనా స్థలంలో ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలంలో ఎవరెవరైతే చూసారో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సర్క్యులేట్ అయిపోయి టోటల్ 2 స్టేట్స్ కూడా సర్క్యులేట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనాలిసిస్ చేస్తున్నారు, డీప్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ వ్యూలో. చూసినప్పుడు ఇది యాక్సిడెంట్ అయి ఉండదు. డాక్టర్స్ కూడా ఇది యాక్సిడెంట్ అయితే కాదు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ కూడా ఇది అయితే యాక్సిడెంట్ కాదు, మంచి మేధావులు కూడా అంటున్నారు ఇది యాక్సిడెంట్ అయితే కాదు, దీని వెనకాల వేరే కారణం ఏదైనా ఉండొచ్చు, మర్డర్ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఎవ్రీవన్ యూస్ టు స్పీక్ లైక్ దట్ ఓన్లీ. ఆ రోజు యాక్సిడెంట్ కాదన్నారు, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ప్రవీణ్ గారే కాదంటున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఆయన కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర బైక్ లో వెళ్తున్నట్టుగా ఒక ఫుటేజ్ తీశారు. సెకండ్ ఫుటేజ్ ఏంటి, ఎక్కడైతే ప్రమాదం జరిగింది ఆయన మరణించాడో ఆ రోడ్ మీద అదే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో వెళ్తూ నైట్ టైం పడిపోయినట్టుగా అక్కడ డస్ట్ రిలీజ్ అయినట్టుగా చూపించారు. ఈ 2 ఫుటేజెస్ తీశారు. ఈ 2 ఫుటేజెస్ లో మాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫేస్ ఎక్కడ కూడా రికగ్నైజ్ చేయడానికి వీలు లేకుండా చీకటి ఒకటి, హెల్మెట్, మాస్క్ ఒకటి కవర్ చేస్తుంది. రెండో డౌట్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ చాలా హైట్ గా ఉంటుంది. ఆ బండి మీద నేను కూర్చుంటే కూడా నా హైట్ 5'7", నేను ఆ బండి మీద కూర్చుంటే కాళ్ళు అందవు కిందికి, ఇలా పెట్టాలి కాళ్ళు, టో మీద అయితే అందుతాయి, ఫుల్ గా కాళ్ళు అయితే ఫుట్ పెట్టలేం. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు కూడా 5.7, 5.8 హైట్, నార్మల్ హైట్ ఆయన కూడా నా హైట్ ఉంటారు. కానీ ఆ టోల్ ప్లాజా దగ్గర, కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఫుటేజ్ తీసుకుంటే క్లియర్ గా ఆ మనిషి ఎవరైతే ఆ బండి మీద ఉన్నాడో ఫుట్ కంప్లీట్ గా ఫ్లోర్ మీద, రోడ్ మీద ఫుట్ ఇలా పెట్టడం కాకుండా ఇంకా లెగ్ ఇలా బెండ్ చేసుకొని ఉన్నాడు. అంటే అతను చాలా హైట్ ఉన్నాడు, అంటే 6.1 ఉండొచ్చు, లేదా 6.2 కూడా ఉండొచ్చు. దీన్ని బట్టి అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు అన్నటువంటి అనుమానం ఉంది. ఇక రెండవ ఫుటేజ్ లో చూస్తే అది కంప్లీట్ చీకటి, అక్కడ అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని కూడా రికగ్నైజ్ చేసేలాగా లేదు. ఇక మనిషి అయితే పూర్తి కనిపించట్లేదు. ఇప్పుడు జనాలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సార్, ఫస్ట్ ఏమో అసలు యాక్సిడెంటే కాదన్నారు, మర్డర్ అన్నారు, సరే వాళ్ళకి అనుమానాలు ఉండడంలో తప్పలేదు ఒప్పుకోవచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అవడం, అందులోకి అతను డ్రింక్ చేస్తున్న ఫుటేజెస్ రిలీజ్ అవడం, సో అంటే ఇది వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అంటే ఈ పాస్టర్ ఎక్కడ తాగడానికి రిపోర్ట్ వస్తుందని చెప్పేసి వీళ్ళకి అంటే మళ్ళీ ఒక క్రైస్తవ సమాజానికి మొత్తం కూడా ఇది అవమానంగా ఉంటదని చెప్పేసి దానికోసం అసలు ప్రవీణ్ పాస్టర్ కాదనే అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి క్లారిటీ ఇస్తాను, ఎక్కడ ఆయన క్రేజ్ పోతుందో, ఆయన డిగ్రేడ్ అవుతాడో అని కాదు. ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ఫుటేజ్ తీయటం అంతా కూడా, వీళ్ళు ఆల్రెడీ భౌతికంగా ఆయన చనిపోయాడు, ఆయన లేడు, ఏ రకంగా అయినా సరే చనిపోయాడు, మనిషి అయితే లేడు, శారీరకంగా హీ వాజ్ డెడ్, ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రజలందరి మనసులో, క్రైస్తవుల మనసులో ఆయన ఉన్నాడు. ప్రవీణ్ పగడాల అంటే ఆయన మీద ఉన్నటువంటి ఒక స్టాంప్ ఏంటంటే మంచి వ్యక్తి, లక్షల మందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, అలా బ్రతకాలి, అలా సేవ చేయాలి, ఆయనలా జీవించాలన్నటువంటి ఒక గుడ్ సైడ్ మార్క్ ఉంది ఆయన మీద. కాకపోతే ప్రజల మనసులో కూడా మానసికంగా కూడా ఆయన చంపేయాలని, ఆయన్ని కంప్లీట్ గా డిగ్రేడ్ చేసేసి, ప్రవీణ్ పగడాల అంటే హిస్టరీలో, చరిత్రలో ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించేసి ఆయన ద్వారా లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా ఇలాంటోడి మాటలు మేము విన్నామని చెప్పి కంప్లీట్ గా ఆయన నుంచి బ్యాక్ స్టెప్ తీసుకోవడమే కాకుండా క్రిస్టియానిటీ గురించి కూడా వెళ్ళిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎవరో కుట్ర పని చేస్తున్నారు. అందుకే అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు అనడానికి కూడా ఎన్నో డీటెయిల్డ్ గా మేము చూపిస్తున్నాం ఫుటేజ్ అన్ని. ఇప్పుడు ప్రవీణ్ మనకి విజువల్ లో ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే మీరేమంటారు, అలా తీయలేదు కాబట్టి అంటే అతని ఫేస్ ఎక్కడ తెలిసిపోతుంది నకిలీ ప్రవీణ్ అని చెప్పేసి తీయలేదని మీరు అంటారు, అవునా? అది కాదు. మరి ఫస్ట్ డౌట్ ఏంటంటే